జనరల్ టర్మ్ ఆఫ్ బైనామియల్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు దాని జనరల్ టర్మ్స్ చెప్పుకున్నాం కదా, అవన్నీ మీకు ఒక టేబులర్ ఫామ్ లో ఇస్తాను. ద జనరల్ టర్మ్ ఆఫ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ is denoted by TR plus 1 అని రాయొచ్చు, లేదంటే దీన్నే R+1th టర్మ్ అని కూడా అనొచ్చు. జనరల్ టర్మ్ ని TR+1 లా డినోట్ చేస్తాం, లేదా R+1th టర్మ్ అన్న TR+1. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక టేబుల్లో రాద్దాం. ఇక్కడేమో ఎక్స్పాన్షన్స్ రాద్దాం, ఇక్కడేమో దానికి సంబంధించిన జనరల్ టర్మ్ రాద్దాం. ఓకే, చూడండి. ఫస్ట్ వన్ x+a⁴n. దీనికి జనరల్ టర్మ్ ఎలా ఉంటుందంటే TR+1 = NCR into x⁴n−r into a⁴r లాగా ఉంటుంది. సెకండ్ వన్ x−a⁴n కి జనరల్ టర్మ్ ఎలా ఉంటుందంటే TR+1 = -1⁴r into NCR into x⁴n−r into a⁴r. నెక్స్ట్ థర్డ్ వన్ 1+x⁴n కి జనరల్ టర్మ్ ఎలా ఉంటుందంటే TR+1 = NCR into x⁴r. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ 1−x⁴n కి జనరల్ టర్మ్ ఎలా ఉంటుందంటే -1⁴r into NCR into x⁴r. నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ x+a⁴n ప్లస్ x−a⁴n. ఇవి రెండు యాడ్ చేసినప్పుడు అన్ని రెండు టర్మ్స్ వస్తున్నాయి కదా. సో కాబట్టి TR+1 = 2 into అని పెట్టి అన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి కదా C కి R దగ్గర, కాబట్టి NC2R into x⁴n−2r into a⁴2r వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ టర్మ్ x+a⁴n -x−a⁴n. సో దీనికి జనరల్ టర్మ్ ఎలా ఉంటుందంటే TR+1 = twice of అంటే 2 into NC. ఈ C కి లోయర్ లో ఆడ్ నెంబర్స్ వస్తాయి, 2R+1 ఆడ్ టర్మ్ ఇంటూ x⁴, ఈ రెండింటి డిఫరెన్స్ కదా, n−2R+1 ఇంటూ a⁴2R+1. సో ఇది మనకు కావలసిన బైనామియల్ థియరమ్స్ కి జనరల్ టర్మ్స్ అన్ని మీకు ఒక టేబులర్ ఫామ్ లో ఇచ్చాను. ఈ టేబులర్ ఫామ్ నేర్చుకుంటే ఆల్ బైనామియల్ థియరమ్స్ కి మీకు కావాల్సిన జనరల్ టర్మ్స్ ఫార్ములాస్ అన్ని వచ్చినాయి. ఓకేనా? ఈ టేబుల్ ఒకసారి జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కి సంబంధించి ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్ కి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి అనేది ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఒక టేబుల్ ఇస్తాను. సో బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలా ఉంటున్నాయి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలా ఉంటాయి, ఇది కూడా ఒక టేబులర్ ఫామ్ చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి x+a⁴n ఉన్నా x−a⁴n ఉన్నా, x ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా, పవర్ లో ఉన్న n కి ఒకటి యాడ్ చేస్తే చాలు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నంటే
ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఏ హోల్ పవర్ n కి నెంబర్ ఆఫ్ టర్మ్స్ n+1 లా ఉంటాయి. n+1. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సో సెకండ్ వన్ ఇది మనకి ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n ఉన్నా ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ n ఉన్నా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n అన్నిటికీ ఒకటేగా 1 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ n. బైనామియల్ థియరం అంటే బ్రాకెట్ లోపల రెండు టర్మ్స్ ఉంటే చాలు. బైనామియల్ ఎక్స్పాన్షన్ అప్పుడు పవర్ లో ఉండే n ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. రెండవది ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n ప్లస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ n. ఈ బైనామియల్ థియరం అంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ n యాడ్ చేస్తున్నాను కదా. ఇక్కడ ఎలా వస్తుందంటే పవర్ లో ఉన్న n మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే పవర్ లో ఉన్న n ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా. సో n/2 + 1 ఎప్పుడు ఇది ఇఫ్ n ఈజ్ ఈవెన్ నెంబర్ అయితే n అనేది ఈవెన్ పవర్ లోని n అనేది ఈవెన్ నెంబర్ అయితే నెంబర్ ఆఫ్ టర్మ్స్ n/2 + 1. ఒకవేళ n అనేది ఆడ్ నెంబర్ అయితే n+1/2 ఇఫ్ n ఈజ్ ఆడ్ నెంబర్. ఓకేనా? సో x ప్లస్ ఏ హోల్ పవర్ n ప్లస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ n కి పవర్ లో ఉన్న n అనేది ఈవెన్ అయితే n/2 + 1, పవర్ లో ఉన్న n అనేది ఆడ్ అయితే n+1/2. ఇంకొకటి సేమ్ x ప్లస్ ఏ హోల్ పవర్ n ఈసారి మైనస్ సబ్ట్రాక్షన్ కి రాద్దాం. x మైనస్ ఏ హోల్ పవర్ n కి n/2. ఇది ఎప్పుడు ఇఫ్ n ఈజ్ ఈవెన్. n ఈజ్ ఈవెన్ నెంబర్ అయితే ఓన్లీ పవర్ లోని n 6 ఉంది అనుకో 6/2 అంటే 3 టర్మ్స్ ఉంటాయి. ఒకవేళ పవర్ లోని n ఆడ్ అయితే n+1/2 ఇఫ్ n ఈజ్ ఆడ్ నెంబర్. n ఈజ్ ఆడ్ నెంబర్. ఒకవేళ n లో 5 ఉంది x ప్లస్ ఏ హోల్ పవర్ 5 మైనస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ 5 ఉంది. నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 5 + 1 6 6/2 3 టర్మ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈసారి 4 బైనామియల్ ఎక్స్పాన్షన్స్ రాయాలి. అంటే ఎలా ఉంటాయి అంటే x ప్లస్ ఏ హోల్ పవర్ n ప్లస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ n ప్లస్ ఎక్స్ ప్లస్ ఏఐ కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ మైనస్ ఏఐ హోల్ పవర్ n. ఇలా ఉన్నప్పుడు స్టెప్ ఆఫ్ n+4/4 స్టెప్ ఆఫ్ n+4/4 అన్నమాట. సో ఇక్కడ ఈ బ్రాకెట్ ని స్టెప్ ఫంక్షన్ అంటాం. ఈ బ్రాకెట్ ని ఏమంటాం? స్టెప్ ఫంక్షన్. అంటే ఓన్లీ ఇంటీజర్స్. ఈ బ్రాకెట్ వచ్చేసి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. మామూలు ఆర్డినరీ బ్రాకెట్ కాదు, స్టెప్ ఫంక్షన్. ఇది x ప్లస్ ఏ హోల్ పవర్ n. ఇప్పుడు మనం ఇవన్నీ బైనామియల్ ఎక్స్పాన్షన్స్. బ్రాకెట్ లోపల 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ అన్నా. అలా కాకుండా ఈసారి మల్టీనామియల్ థియరం అని ఒకటి ఉంటుంది. అంటే బ్రాకెట్ లో వచ్చేసి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xr హోల్ పవర్ n. ఇన్సైడ్ బ్రాకెట్ లో మోర్ దాన్ 2 టర్మ్స్ ఉంటే అంటే 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనామియల్ అంటాం. అంతకన్నా ఎక్కువ టర్మ్స్ ఉంటే మల్టీనామియల్ అంటాం. ఎన్ని ఉంటాయి చూడండి, x1 x2 x3 అండ్ సో ఆన్ ఆర్ టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ కి ఫార్ములా n+r-1 cr-1 n+r-1
సిఆర్ మైనస్ 1. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అన్నిటికీ పనికొచ్చు. బైనామియల్ థియరం కూడా దీంట్లోకి వచ్చింది. ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. మల్టీనామియల్ థియరం అంటాం. x1 ప్లస్ x2 ఇన్సైడ్ బ్రాకెట్ లో ఎన్ని టర్మ్స్ ఉంటే అది r వాల్యూ. ఇప్పుడు ఇక్కడ ఇన్సైడ్ బ్రాకెట్ లో 5 టర్మ్స్ ఉన్నాయి అనుకో, r వాల్యూ 5, పవర్ లో 8 ఉంది అనుకో, పవర్ ఎప్పుడు n వాల్యూ. బ్రాకెట్ లోపల ఎన్ని టర్మ్స్ ఉంటాయో ఆ కౌంట్ r అంట. లేదు సార్, బ్రాకెట్ లో 3 నెంబర్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్ గా, x1 ప్లస్ x2 ప్లస్ x3. దీన్ని కూడా మల్టీనామియల్ అనొచ్చు. దీని ఇంకో పేరు ట్రైనామియల్ అంటాం. ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే షార్ట్ కట్, యాక్చువల్లీ ఇది యూజ్ చేయొచ్చు. ఎందుకని బ్రాకెట్ లో 3 టర్మ్స్ ఉంటే r ప్లస్ లో 3 పెడతాం. n ప్లస్ 3 మైనస్ 1 అంటే n ప్లస్ 2 c 3 మైనస్ 1 2. దాన్ని సింప్లిఫై చేసి n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 బై 2. సో ఇది బైనామియల్ థియరం కి నంబర్ ఆఫ్ టర్మ్స్ రాయడానికి ఒక ఫార్ములా. ఓకేనా? సో బైనామియల్ థియరం x ప్లస్ ఆర్ మైనస్ ఏ లాగున్నా 1 ప్లస్ ఆర్ మైనస్ x లాగున్నా పవర్ లో n ఒకటి యాడ్ చేయాలి. x ప్లస్ ఏ హోల్ పవర్ n ప్లస్ x మైనస్ ఏ హోల్ పవర్ n అంటే పవర్ లో n వాల్యూ ఈవెన్ అయితే n బై 2 ప్లస్ 1 టర్మ్స్ ఉంటాయి. పవర్ లో n ఆడ్ అయితే n ప్లస్ 1 బై 2 టర్మ్స్ ఉంటాయి. ఇలా మధ్యలో మైనస్ ఉన్నప్పుడు పవర్ లో n ఈవెన్ అయితే n బై 2 టర్మ్స్ ఉంటాయి. n ఆడ్ అయితే n ప్లస్ 1 బై 2 ఉంటాయి. ఇలా 4 టర్మ్స్ వస్తే ఇలా అప్పుడు స్టెప్ ఆఫ్ n ప్లస్ 4 బై 4. స్టెప్ ఫంక్షన్ అంటే ఓన్లీ ఇంటీజర్స్ రాయాలి, నాట్ డెసిమల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ ఆఫ్ 5.3 అంటే 5 దాని ఆన్సర్, డెసిమల్ రాయకూడదు. అట్లానే ఫిఫ్త్ది x1 ప్లస్ x2 ప్లస్ x3 అండ్ సో ఆన్ xr మల్టీనామియల్ థియరం. ఇలా ఉంటే n ప్లస్ r మైనస్ 1 cr మైనస్ 1, x1 ప్లస్ x2 ప్లస్ x3 హోల్ పవర్ n ఉంటే n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 1 2 బై 2. ఇలా బైనామియల్ ఎక్స్పాన్షన్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ కి ఫార్ములా ఇంకొకటి ఉంది స్టూడెంట్, అది ఒక్కటి రాద్దాము. అది ఎలా ఉంటుందంటే సో ఇది మనకు రేర్ గా యూజ్ అవుతుంటది. a ఇంటూ ఎక్స్ పవర్ p b బై ఎక్స్ పవర్ q ప్లస్ c హోల్ పవర్ n అంటే a ఇంటూ సమ్ ఎక్స్ పవర్ b బై మళ్ళీ డినామినేటర్ లో కూడా ఎక్స్ పవర్ రావాలి. a ఎక్స్ పవర్ p ప్లస్ b బై ఎక్స్ పవర్ q ప్లస్ c ఉంటే దీనికి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నప్పుడు 2n ప్లస్ 1. 2n ప్లస్ 1. సో మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ కి సంబంధించిన ఇది టేబుల్. ఓకేనా స్టూడెంట్స్?